50,000 కోట్లు మద్యం తాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 50,000 కోట్ల రూపాయలు మద్యం తాగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏంటంటే గతంలో 40,000 కోట్ల రూపాయల లక్ష్యంగా మనం అంచనాలు ఉండేవన్నమాట. అందుకనే గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు ప్రోత్సహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మధ్యవర్తం చేసి లైసెన్స్ దుకాణాలతో మాట్లాడి బెల్ట్ దుకాణాల వారికి అరువు సరుకు ఇప్పించేటట్టు ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. విక్రయాలు వెనుకబడంతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మెమోలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకు కొంతమేరకు ఆదాయం పెరిగినట్లు తెలిసింది. అంచనా వేసిన రాబడలేకపోతే ఏకంగా ఎక్సైజ్ కమిషనర్కి ఎసరు పెట్టి ఆయన్ని బదిలీపై మరో శాఖ పంపినట్లు అప్పట్లో కలకలం కూడా వచ్చింది. గత అనుభవం చేశారా ఈసారి జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్య నిర్దేశం తెలిసిందన్నమాట. ఇప్పుడు బీర్ల ధరల బీర్లు ఉన్నాయి కదా, మన బీర్ల ధరల పెంపుతోటే 3 రోజుల్లో 330 కోట్ల ఆదాయం వచ్చింది అన్నమాట ప్రభుత్వానికి. రైతు భరోసాకి అమలు చేద్దామని చెప్పినా సరే అది ఇంకా అమలు జరగలేదు. కానీ రైతు భరోసా అమలు కన్నా ఇది త్వరగా జరిగిపోయిందని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం 50,000 కోట్ల రూపాయలు మద్యం తాగించాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయం అన్నమాట. అంటే ఈ విధంగా ప్రభుత్వానికి ఇప్పుడు నారాయణపేట ప్రాంతంలోని మన ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చినా సరే ఆ ఎక్స్చేంజ్ రేట్లు అధికారులు బాగా కృషి చేస్తున్నట్టు జరుగుతుందన్నమాట. అంటే రైతు భరోసా ఇవ్వకపోయినా సరే బీల్ రేట్లు 15% వరకు పెరిగాయి. అలాగే విస్కీ రమ్ము విదేశీ మద్యంలో కూడా 25% రేట్లు పెంచాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.